హాయ్ అందరికీ నమస్కారం. టుడే ద స్పెషల్ డే September 15 ఈజ్ ఇంజనీర్స్ డే. అందరికీ హ్యాపీ ఇంజనీర్స్ డే ఫర్ ఎవ్రీ ఇంజనీర్కి. అండ్ టుడే ఇంజనీర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బర్త్డే రోజున మనం ఇంజనీర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన ఇండియాలోనే కాదు, డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఈ September 15న ఇంజనీర్స్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అలాగే ఈ ఇంజనీర్స్ డే రోజున చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయిస్తారు. ద గొప్ప ఇంజనీర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఎప్రిషియేట్ కూడా చేస్తారు. ఇంజనీర్స్ డే అనేది ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చాలా ఫేమస్ ఇంజనీర్. చాలా గ్రేటెస్ట్ ఇన్నోవేషన్స్ అండ్ చాలా గొప్ప గొప్ప డిజైనింగ్స్ అన్నీ క్రియేట్ చేశారు. సో మనం అందుకే ఇంజనీర్స్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్న పర్సన్ ఎవరంటే ఈయన పేరు ఐఎమ్ హాటప్. ఈ పర్సన్ ఎర్లియస్ట్ సివిల్ ఇంజనీర్, ఈజిప్టియన్ అన్నమాట. ఈ పర్సన్ ఫస్ట్ సివిల్ ఇంజనీర్ ఇన్ అవర్ వరల్డ్. తిను ఏం కన్స్ట్రక్ట్ చేశాడంటే ఒక గ్రేటెస్ట్ పిరమిడ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దాన్నే మనం స్టెప్ పిరమిడ్ అని కూడా అంటాం. ఈ ఐఎమ్ హాటప్ అనే అతను వన్ ఆఫ్ ద పారాబ్డోసస్ అనే అఫీషియల్స్లో ఉండేవాళ్ళు. ఫస్ట్ పర్సన్ అన్నమాట. కాలమ్స్ ఆర్కిటెక్చర్ అనే దాన్ని యూజ్ చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ మనం రోజు కాలమ్స్ ఎలా యూజ్ చేస్తామో అలాగే ఈయన ఆ డేస్లోనే 2630 to 2611 BC ఆ డేస్లోనే కాలమ్స్ అనే ఆర్కిటెక్చర్ని యూజ్ చేశారు. ఈ స్టెప్ పిరమిడ్ అనేది ఈజిప్ట్లో ఉంది అన్నమాట. అది 2630 to 2611 BC అప్పుడు క్రియేట్ చేశారు. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే స్క్వేరా అనే ప్లేస్లో కనిపిస్తుంది. ఈ ఐఎమ్ హాటప్ అనే అతను ప్రాబబ్లీ ఎక్కువగా బౌన్స్ ఇంజనీరింగ్ వాటిల్లో చాలా ఫేమస్ అన్నమాట. లాస్ట్ 4000 years నుంచి కూడా ఇతను చాలా సీక్రెట్స్ అనేవి కూడా ఉన్నాయి ఇతనికి. ఇతను ఈజిప్టియన్ మోస్ట్లీ. ఐఎమ్ హాటప్ అనే ఆ పర్సన్ మెమోరియల్స్ అన్నీ కూడా ఇప్పటికీ కొన్ని ప్లేసెస్లో మనం చూస్తూ ఉండొచ్చు కూడా. అండ్ దిస్ ఈజ్ అవర్ ఇండియాస్ ఫస్ట్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఇండియాస్ ఫస్ట్ సివిల్ ఇంజనీర్. అండ్ ఇండియాస్ ఫస్ట్ లేడీ ఇంజనీర్ ఎవరంటే లలిత. తిను ఫస్ట్ ఉమెన్ అన్నమాట మన ఇండియాలో. 1943లో ఈమె బీటెక్ గ్రాడ్యుయేషన్ అనేది చేశారు ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకుని. అది ఇండియన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ ఆల్మా మేటర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్లో చేశారనమాట. ఇండియాస్ ఫస్ట్ లేడీ ఇంజనీర్. షీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఇంజనీర్ ఆల్సో. ఫస్ట్ ఉమెన్, తిను అందరికన్నా ఫస్ట్ ఉమెన్ ఇంజనీర్. అలాగే ఈమె చాలా ఫేమస్ ఇంజనీర్ కూడా. అండ్ నెక్స్ట్ ఈమె లలిత అనే ఆమె అప్పటి వరకు మేల్ పీపుల్ మాత్రమే ఇంజనీరింగ్ డిగ్రీ చదివేవారు. తినే ఫస్ట్ ఉమెన్ అన్నమాట. ఈ కోర్స్ని ఆ కాలేజ్లో తీసుకుని హీ అనే డిగ్రీ నుంచి షీ అనే డిగ్రీకి హెర్ డిగ్రీ కింద మార్చిన ఒక గ్రేటెస్ట్ ఉమెన్ అన్నమాట. ఫస్ట్ ఇండియాస్ ఫీమేల్ ఇంజనీర్. ఆ విషయంలో మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఈమె ఆ రోజుల్లోనే ఆ స్టెప్ తీసుకున్నారు. ఆ బ్రేకేజ్ని బ్రేక్ చేశారనమాట. ఓన్లీ మేల్ మాత్రమే ఇంజనీరింగ్ చదవాలి, ఫీమేల్ చదవకూడదు అనే బ్రేకేజ్ని బ్రేక్ చేసి టుడే ఎంతోమంది యంగ్ గర్ల్స్ ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్నారు అంటే ఆ రోజు ఆమె ఆ స్టెప్ బ్రేక్ చేయడం వల్లే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంజనీరింగ్ డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఏ పార్ట్ హ్యూమన్ సైడ్. అలాగే మనం ఇప్పుడు పురాణాస్లోకి వస్తే ఇది ది ఫస్ట్ ఆర్కిటెక్చర్. పురాణాల కాలంలో కూడా ఇంజనీర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. మన ఎపిక్స్లో వాటిల్లో చూసుకుంటే రామాయణ మహాభారతాల్లో మోస్ట్లీ ది ఫేమస్ ఎవరంటే నల నీల. వీళ్ళిద్దరూ బ్రదర్స్ అన్నమాట, నల అండ్ నీల. వీళ్ళు రామసేతు బిల్డ్ చేయడంలో చాలా హెల్ప్ చేశారు రామాయణంలో. వీళ్ళిద్దరూ ట్విన్ బ్రదర్స్, నల అండ్ నీల. మోస్ట్లీ రామసేతు అనేది తమిళనాడు నుంచి శ్రీలంకకి కట్టడంలో వీళ్ళ ముఖ్య పాత్ర పోషించారనమాట. మనం ఇంజనీర్స్ అంటే ఈ కాలం వాళ్ళే అనుకుంటున్నాం, కానీ ఇది వాల్మీకి రామాయణంలోనే రచించబడి ఉంది. నల నీల అనే ట్విన్ బ్రదర్స్. వీళ్ళ ఫాదర్ విశ్వకర్మ, ఆయన కూడా ఫేమస్ ఆర్కిటెక్చరే. ఆ కాలంలోనే వీళ్ళు ఎన్నో ఆ స్టోన్స్ యూజ్ చేసి ఒక ప్రీ ప్లాన్డ్గా ఆర్కిటెక్చర్ని క్రియేట్ చేశారు నల నీల అనేవాళ్ళు. వీళ్ళ ఆ కాలంలో ఎథిక్స్, అప్పుడు ఆ రామసేతు ఇప్పటికీ కూడా మనం సమ్టైమ్స్ ఎథిక్స్ అదే ఆ రాళ్ళు అవన్నీ చూస్తూ కొన్ని ఆనమాళ్ళు అవన్నీ ఉన్నాయి, రామసేతు థింగ్స్ అవన్నీ. వీళ్ళు చాలా ఫేమస్ పీపుల్ రామసేతు క్రియేట్ చేసిన వాళ్ళలో. వీళ్ళు వానర సైన్యం అనమాట. వానర సైన్యం రామసేతు బ్రిడ్జ్ కోర్సెస్ మొత్తం ఓషన్ మొత్తం వీళ్ళే క్రియేట్ చేశారు. ఇప్పటికీ మనం మోడర్న్ డేస్లో కూడా శ్రీలంక దగ్గర అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఫోర్సెస్ ఆఫ్ గాడ్ రామ లంకకి వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జిని కట్టారు అన్నట్టుగా చిన్న చిన్న ఆనమాళ్ళు అవి కూడా ఉంటాయి. అదే ఈ బ్రిడ్జిని నల సేతు అని కూడా అంటారు. ద బ్రిడ్జ్ ఆఫ్ నల అంటే ఇందులో నల నీల ఉంటారు కదా, వీళ్ళు మోస్ట్లీ కట్టారు కాబట్టి నల సేతు అని కూడా అంటారు. అలాగే నలతో పాటు ట్విన్ బ్రదర్ నీల, తినకు కూడా కొంచెం క్రెడిట్ అనేది వెళ్తుంది. నల అనేవాడు ఆర్కిటెక్చర్ మొత్తం వానరస్ అందరికీ ఒక ఆర్కిటెక్ట్ లాగా వర్క్ చేశాడనమాట. హీఈస్ ద నల అనే పర్సన్ విశ్వకర్మ యొక్క కొడుకు. అండ్ అదే రావణ యుద్ధంలో కూడా ఈ నల నీల అనే వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. వీళ్ళు మనం పురాణాస్లో చూసుకుంటే ఫస్ట్ తెలిసిన ఇంజనీర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ ఫస్ట్ ముఖ్యమైన టాపిక్లోకి వస్తే, ఈ సెప్టెంబర్ 15th బర్త్ యానివర్సరీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఈయన బర్త్డే రోజునే మనం ఎందుకు అసలు ఇంజనీర్స్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇప్పుడు చూద్దాం. దాన్ని మనం నేషనల్ ఇంజనీర్స్ డే అని కూడా అంటాం మన ఇండియాలో. ఈయన విశ్వేశ్వరయ్య గారు అనేవాళ్ళు చాలా డెవలప్ చేశారు ఏషియాస్ని. ఫస్ట్ ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్స్ 1903లో యూజ్ చేశారనమాట. అలాగే మన దేశంలోనే కాకుండా శ్రీలంక, తజేనియా వాళ్ళు కూడా మన ఇండియాతో సమానంగా 15th సెప్టెంబర్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఇంజనీర్స్ డేగా. డ్యూరింగ్ బ్రిటిష్ కాలనీయల్లోనే ఇంజనీర్స్ అనేవాళ్ళు డెవలప్మెంట్ అనేది శ్రీలంకలో తనీజియాలో కూడా బాగా ఉండేది, ఇప్పుడే కాదు. ఇప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి బాగా తెలుసుకుందాం. ఈయన ఎప్పుడు పుట్టారంటే 15th సెప్టెంబర్ 1861 ముదినేపల్లి విలేజ్లో ఒక మైసూర్లో పుట్టారనమాట. ఇవాళ ఈయన బర్త్డే రోజునే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇంజనీర్స్ డే. ఈయన గ్రేటెస్ట్ ఇండియన్ ఇంజనీర్, మన ఇండియా ఇంజనీర్. ఈయన బర్త్డే రోజున ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఈయన చాలా కాంట్రిబ్యూషన్స్ చేశారు, చాలా గొప్ప పనులు చేశారు మన నేషన్కి. అందులో ద మెయిన్ థింగ్ ఏంటంటే మనకు వాటర్ క్రైసిస్ అది వచ్చినప్పుడు అలాంటి ప్రాబ్లమ్ని ఈయన సాల్వ్ చేశారు. వాటర్ క్రైసిస్ అంటే వాటర్ సరిగ్గా మనకు దొరకనప్పుడు ఈయన తన మెథడాలజీని ఉపయోగించి మనకి చాలా యూజ్ఫుల్ వర్క్ చేశారు. అందుకే ఈయన బర్త్డే రోజునే మనం ఇంజనీర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. విశ్వేశ్వరయ్య గారు ఏం డెవలప్ చేశారంటే ఇరిగేషన్ బ్లాక్ సిస్టమ్ అనే దాన్ని మనకి పరిచయం చేశారు. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ప్రతి ఏరియాని ఒక బ్లాక్స్ కింద డివైడ్ చేసి అప్పుడు ఆ ఏరియాకి వాటర్ అనే దాన్ని సప్లై చేస్తున్నాం. వాళ్ళకి ఎంతవరకు వాటర్ కావాలి, ఎంతవరకు సాయిల్ కావాలి
అనే దాన్ని మనం సప్లై చేస్తూ ఉంటామన్నమాట. ఇలా ఈ సిస్టమ్ బ్లాక్స్ కింద డివైడ్ చేసే సిస్టమ్ అలా చేయడం వల్ల మనకి వాటర్ నీళ్ళ కరువు అనేది చాలా ఏరియాస్లో తగ్గిందనమాట. ఎస్పెషల్లీ ఎక్కడంటే సిక్కు సింధు రివర్ దగ్గర బాగా తగ్గింది వాటర్ కరువు ప్రాంతం అనేది. ఈయన దానికి సొల్యూషన్ చెప్పారనమాట. అలాగే ఈయన ఇంకో దానికి కూడా సొల్యూషన్ చెప్పారు. రివర్స్ డ్యామ్స్కి స్టీల్ డోర్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసామంటే మనం అప్పుడు వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫ్లో ఆఫ్ వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు మనం ఆ వాటర్ని స్టోర్ చేసుకుని ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు యూజ్ చేయొచ్చు అనమాట. అలాగే ఈయన చదువు ఎలా జరిగిందంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అనేది కంప్లీట్ చేశారు 1881లో సెంట్రల్ కాలేజ్ బెంగళూరులో. అలాగే ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేశారు పూణేలో 1883లో. ఫస్ట్ పొజిషన్ అనేవి వచ్చినాయి అనమాట ఈయనకి ఎల్సిఈ ఎఫ్సిఈ అనే ఎగ్జామినేషన్స్లో. ఇవన్నీ పక్కన పెడితే ఈయన వరల్డ్ రీన్యూవర్డ్ సివిల్ ఇంజనీర్. ఈయన ఒక గొప్ప సివిల్ ఇంజనీర్ అనమాట. చీఫ్ ఇంజనీర్గా కూడా మైసూర్ స్టేట్కి 1909లో అపాయింట్ అయ్యారు. ఈయన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ మెడలిస్ట్ ఫస్ట్ పొజిషన్ రావడం వల్ల. అలాగే 19th దివాన్ ఆఫ్ మైసూర్ అనే పొజిషన్కి కూడా అపాయింట్ అయ్యి 1912 నుంచి 1916 వరకు సర్వ్ చేశారనమాట. మొత్తం ఆ పొజిషన్స్ని చాలా గొప్పగా నిర్వర్తించారు ఆ బాధ్యతలన్నీ. అలాగే ఈయన చాలా కాంట్రిబ్యూషన్స్ అనేవి చేశారు ఇంజనీరింగ్లోని డెవలప్మెంట్లో కూడా మనకి. ఈయన ఒక డిజైనర్ అనమాట. ఒక డ్యామ్స్ కన్స్ట్రక్షన్లో ఈయన మెయిన్ పాత్ర పోషించారు. కృష్ణా నాగార్జున డ్యామ్ కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే విశ్వేశ్వరయ్య ఐరన్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు మైసూర్లో. దానివల్ల రైల్వే లైన్ అనేది క్రియేట్ అయింది. ఈయన వల్ల రైల్వే యొక్క లైన్ క్రియేట్ అయింది మైసూర్ టు బెంగళూరు. బికాజ్ ఈయన డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయడంలోనే అలాగే ఒక స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కూడా బాగా చేశారు. అలాగే ఈయన పేరు మీద ఒక యూనివర్సిటీ అనేది కూడా ఉంది. ఆఫ్టర్ హీ వాజ్ అవార్డెడ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ఆనర్ ఇన్ భారత్ రత్న కూడా పొందారు 1955లో. అలాగే 1961లో ఈయన పేరు మీద ఒక స్టాంప్ అనేది కూడా రిలీజ్ అయిందనమాట. అట్ ద ఏజ్ ఆఫ్ 101 yearsలో 14th April 1962లో ఈయన చనిపోయారు. ఈయన చాలా గొప్ప పనులు చేశారు మొత్తం ఇంజనీరింగ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి. అందులో మన ఏపీ తెలుగు స్టేట్స్లో చూసుకుంటే ఈయన్ని ఎందుకు అంత గొప్పగా గుర్తించుకుంటాం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అంటే ఇన్స్ట్రుమెంటల్ ఒక పెద్ద ప్లాంటింగ్ రోడ్డు కన్స్ట్రక్షన్ తిరుపతి అనేది అవన్నీ 7 హిల్స్ కొండలు. వాటి మధ్యలో రోడ్ని కన్స్ట్రక్షన్ చేయడం కూడా ఈయన థాటే అనమాట. సో అందుకే ఈయన్ని ఇవాళ మనం ఒక గొప్ప ఇంజనీర్ అందుకే ఈయన బర్త్డే రోజున అవన్నీ మనం గుర్తు చేసుకోవడానికే మనం నేషనల్ ఇంజనీర్స్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు వరల్డ్లో ఇంజనీర్స్ లేకపోతే మనం ఊహించుకోలేం. ఎందుకంటే ఇంజనీర్స్ అనేవాళ్ళు డెవలప్మెంట్లో మెయిన్ పాత్ర పోషిస్తారు. ప్రతి వృత్తి సమానమైంది. ఎవ్రీథింగ్ లైక్ కంప్యూటర్ ఇంజనీర్ ఉంటే తను వరల్డ్ మొత్తంతో కనెక్ట్ అయి ఉంటాడు. మెకానికల్ ఇంజనీర్ అనేవాడు వరల్డ్ని మూవ్ చేస్తాడు తన మిషన్స్ అవన్నీ కొత్తగా ఇన్వెంట్ చేసి. సివిల్ ఇంజనీర్ అయితే బిల్డ్ చేస్తారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అంటే వరల్డ్కి పవర్ ఇస్తారు. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ అలా చదివిన వాళ్ళేమో మెడిసిన్స్ క్రియేట్ చేయడం. పెట్రోలియం ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు భూగర్భ జలాల నుంచి పెట్రోలియంని డిక్ చేయడం. ఇలా ప్రతి ఇంజనీరు కూడా గ్రేట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ వృత్తుల్లో సరిగ్గా చేస్తే మన వరల్డ్ మొత్తం చాలా బాగుపడుతుంది. అలా ఇంజనీరింగ్ చదివి ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది ఉంది అని అందరికీ తెలిసేలా చేసి ఎన్నో విషయాల్లో మనకు సపోర్ట్ చేసి టుడే మనం అందరం మనకి
వాటర్ కరువు, నీళ్ళ కరువు అనేది తగ్గి మనం వాటర్ స్టోర్ చేసుకోగలుగుతున్నామంటే మెయిన్ రీజన్ ఆయనే, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన పుట్టినరోజు నాడే మనం ఇంజనీర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మన ఇండియాలో. దట్స్ మొత్తం నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్. ఇంజనీర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ అందరికీ చాలా థ్యాంక్ యూ.